హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 18 జూలై షిఫ్ట్ టు ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం రండి. యాంటోనిమ్ ఆఫ్ ఫ్రూగల్. అసలు ఫ్రూగల్ అంటే ఏంటి? ఆచితూచి ఖర్చు పెట్టడం, ఎకనామికల్ గా ఉండటం. థ్రిఫ్టీ అంటాము. ఓకే, సో దానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటాము? ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటాం అన్నమాట. సో యాంటోనిమ్ అడిగారు, ఎక్స్ట్రా వ్యాగెంట్. అసలు ఏమి రెస్ట్రిక్షన్స్ లేకుండా మనీని స్పెండ్ చేయటం. ప్రైజెస్ అంటే తెలిసిందే, ధరలని. అకామిడేషన్ కి ఫ్రూగల్ కి సంబంధమే లేదు. ప్రెసెంట్ కి ఫ్రూగల్ కి కూడా ఎటువంటి సంబంధము లేదు. నెక్స్ట్, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ అని అడుగుతున్నారు. హార్టికల్చర్ కరెక్టే. ఇగ్నిషన్ తప్పమ్మా. ఇగ్నిషన్ ఏంటి స్పెల్లింగ్? IGNITION అంటే కంబషన్ అని అర్థం. ఓకే, హార్టికల్చర్ తెలిసిందే కదా, ప్లాంట్ అదొక స్టడీ, సైన్స్ ఆఫ్ ప్లాంట్ కల్టివేషన్. సైన్స్ ఆఫ్ ప్లాంట్ కల్టివేషన్. పాపులేట్ అంటే టు ఎంగేజ్ ఇన్ సెక్సువల్ ఇంటర్కోర్స్. Copulate. అండ్ పోర్షన్ అంటే ఒక భాగం అన్నమాట. ఏ పార్ట్ ఆర్ షేర్. ఓకే, సో ఇగ్నిషన్ తప్పు. IGNITION. I will not go out if it is raining. If it is raining ని ఇంప్రూవ్ చేయాలి, ఏమంటాం? ఇఫ్ ఇట్ రైన్స్ అంటాం, ఇఫ్ ఇట్స్ రైనింగ్ అనము. ఓకే, అది వాన కురిస్తే నేను బయటికి వెళ్ళను అని. ఓకే, కండిషన్స్. నెక్స్ట్, గెట్ ఆఫ్ మై కోచ్, ప్లీజ్ ఆస్క్ ద డాగ్ టు గెట్ ఆఫ్ మై కౌచ్. సో గెట్ ఆఫ్ కి మనము OFF వాడతాము. ఓకే, సో గెట్ ఆఫ్ అంటే ఏంటి అంటే గెట్ ఆఫ్ మైండ్ అంటాము. సో అక్కడ నుంచి దిగి వెళ్ళిపోమని, ఆ సరౌండింగ్స్ నుంచి వెళ్ళిపోమని, కౌచ్ నుంచి. ఓకే, నెక్స్ట్, I fell asleep while I read the book. While I read the book అనము, while I was reading the book అంటాము. నెక్స్ట్, యాంటోనిమ్ ఆఫ్ లోన్లీ. సో ఒంటరితనం, గుంపుగా ఉండటం. ఐసోలేటెడ్ అన్న ఒంటరితనమే. ఎంటీ అంటే వాట్ డు వి సే, నథింగ్, రైట్, వేకెంట్ గా ఉండటం. రిమోట్ అంటే చాలా దూరంగా ఉండటం. నెక్స్ట్, కన్సీవ్ స్పెల్లింగ్ తప్పు. CONCEIVE. ఓకే, కన్సీవ్ అంటే ఏంటి అంటే టు డెవలప్. డిటెక్ట్ అంటే టు డిస్కవర్ ఆర్ టు ఐడెంటిఫై. ప్రెడిక్ట్ అంటే టు ఎస్టిమేట్. స్టిమ్యులేట్ అంటే టు ఎంకరేజ్. ఓకే, నెక్స్ట్, the mob drove on the rampage and looted several shops in the locality. So drove on the అనము, went on the rampage అంటాము. సో on the rampage అంటే ఏంటి అంటే చాలా వైలెంట్ గా బిహేవ్ చేయటం. నెక్స్ట్, a secret plan made to do something అంటే which things that we usually do wrong things actually. సో దాన్ని ఏమంటామంటే కాన్స్పిరసీ అంటాము. ఓకే, సో కాన్స్పిరసీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదన్నా హార్మ్ఫుల్ యాక్టివిటీ చేయడానికి, లేకపోతే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి చేసే ప్లాన్స్ ని కాన్స్పిరసీ అంటాం అన్నమాట. ఓకే, అండ్ స్ట్రాటజీ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్.
ప్లానింగ్ తెలిసిందే, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ప్లాన్స్. కండిషనింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ అనొచ్చు. ఓకే, అంటే ఒక యానిమల్, ఒక డాగ్ కి ట్రైనింగ్ ఇస్తారు కదా ఒక సర్టెన్ వేలో ఉండడానికి, సో దాన్ని కండిషనింగ్ అంటాం అన్నమాట. దానికి సీక్రెట్ ప్లాన్ కి ఎటువంటి రిలేషన్ లేదు. Parajamples. After a few months, the two countries engaged in the Kargil war. The two countries, ఏ టూ కంట్రీస్ తెలియదు, ఏతో స్టార్ట్ అవుదు. అఫ్ కోర్స్ మనకి ఏతో ఇవ్వలేదు, సి కానీ బి కానీ ఇచ్చారు. ఫస్ట్ సి చూద్దాం రండి. In February 1999, during the winter invasion, India and Pakistan signed the Lahore Declaration, which was predicated on peace. So, introduction C లో ఉంది, సో D తో స్టార్ట్ అవ్వదు. ఓకే, సి తర్వాత ఏనా డీనా. సో ఇక్కడ మనకి ఇందా చదివాము టూ కంట్రీస్ అన్నారు, ఆ టూ కంట్రీస్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో సి తర్వాత ఏ వస్తుంది, డి రాదు. చదువుతాను చూడండి. ఇన్ ఫిబ్రవరి 1999, డ్యూరింగ్ ద వింటర్ ఇన్వాషన్, India and Pakistan signed the Lahore Declaration, which was predicated on peace. After a few months, the two countries engaged in the Kargil war. Furthermore, the number of violent wars were fought between India and Pakistan. The engagements were extremely challenging for Indian Army since they had to fight on rough, rocky terrain. Okay, next. By skin of your teeth. By skin of your teeth అంటే జస్ట్ బేర్లీ అని అర్థం. జస్ట్ బేర్లీ అంటే ఒక దాని గురించి నేరోగా ఎస్కేప్ అవటం, అవాయిడ్ అవ్వటం. ఓకే, narrowly avoid something. Next. I can't talk right now. I am being really busy. I will call you later. So I am being really busy అనము ఏమంటాము, I am really busy అంటాము. To put off doing something, especially out of a habitual carelessness or laziness. దాన్ని procrastinating అంటాము. Kept on postponing things అన్నమాట. సో అదే మన లేజినెస్ వల్ల, మన కేర్లెస్నెస్ వల్ల మనం చేసే పనుల్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంటే దాన్ని ఏమంటాము, ప్రోక్రాస్టినేషన్ అంటాం అన్నమాట. ఓకే, అంటే రేపు చేద్దాము, రేపటి చేసుకుందాంలే అన్నట్టు ఉంటుంది, ఇప్పుడు చేయకుండా. ఓకే, యాక్సిలరేట్ అని తెలిసింది కదా, స్పీడ్ పెంచడం. లాసరేట్ అంటే టు టేర్. రిక్యూపరేట్ అంటే టు రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. టు రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. ఓకే, నెక్స్ట్. సెల్డమ్ కి ఆపోజిట్. బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్. అరిచే కుక్కలు కరవవు. సెల్డమ్ అంటే ఫ్రీక్వెంట్ కాదని, అకేషనల్ అని. సో దానికి యాంటోనిమ్ ఏమొస్తుంది, ఫ్రీక్వెంట్లీ అని వస్తుంది. ఓకే, హార్డ్లీ కూడా సెల్డమ్ సినానిమ్ అవుతుంది, రేర్లీ కూడా సినానిమ్ అవుతుంది, అకేషనల్లీ కూడా సెల్డమ్ కి సినానిమ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ లో రాయమంటున్నారు, రోహిత్ హెల్ప్స్ రఘు. సో రఘు ఈస్ హెల్ప్డ్ బై రోహిత్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్. They are playing songs so that the entire neighborhood is disturbed. So loud anam kada, loud anamu. Loud ante వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు, లార్డ్. లార్డ్ అంటే ప్రైజ్ చేయటం, లౌడ్ మనకి అప్రోప్రియేట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్. The cards were being distributed. So were being ఉంటే past tense, past continuous లో ఉండాలి. Past continuous లో ఉంది, by her కాబట్టి she was వస్తుంది. మళ్ళీ her friends రాదు, were being రాదు, were disturbed రాదు. Past continuous లో ఉండాలి. She was distributing the cards to her friends. Antonym of disgrace. Disgrace అంటే అవమానపరచడం, దానికి ఆపోజిట్ ఏంటి, హానర్. హానర్ అంటే గౌరవించడం. సో లాస్ ఆఫ్ రెప్యుటేషన్. సో హానర్ అంటే హై రెస్పెక్ట్ ఆర్ ఎస్టీమ్.
సారీ ఎస్టీమ్ అంటాము. ఓకే, షేమ్ అంటే తెలుసు కదా, ఫీలింగ్ ఆఫ్ హ్యూమిలియేషన్ ఆర్ డిస్ట్రెస్. సస్పిషన్ అంటే డౌట్ పడటం అనమాట. ఓకే, డిస్కార్డ్, డిస్కార్డ్ అంటే డిసగ్రీమెంట్. lack of harmony. నెక్స్ట్ డైవర్జెన్స్ కి యాంటోనిమ్, డైవర్జెన్స్ కి యాంటోనిమ్ కన్వర్జెన్స్ వస్తుంది. డైవర్జెన్స్, కన్వర్జెన్స్. డైవర్జెన్స్ అంటే మూవింగ్ అవే, కన్వర్జెన్స్ అంటే కమింగ్ టుగెదర్. ఓకే, ఎగ్జిస్టెన్స్ అంటే డైవర్జెన్స్ కి సంబంధించింది కాదు, ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ స్టేట్ ని ఎగ్జిస్టెన్స్ అంటాము. Resilience అంటే ability to recover from difficulties. Ability to recover from difficulties. Next, transience అంటే state of being temporarily lost. State of being temporary. ఓకే, లేకపోతే నాట్ లాంగ్ లాస్టింగ్. ఏవైతే కొద్దిసేపే ఉంటాయో వాటిని ట్రాన్సైన్స్ అంటాము. నెక్స్ట్, పర్సన్ హూ గివ్స్ హెల్ప్ అండ్ సింపతి టు పీపుల్ హూ నీడ్ ఇట్, వాళ్ళని సమారితాన్ అంటాం అన్నమాట. సో ఇదొక నౌన్. వీళ్ళు ఎటువంటి పర్సన్ అంటే హెల్ప్ చేస్తారు అండ్ షోస్ సింపతి టు పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. ప్రీచర్ అంటే రిలీజియస్ టీచింగ్స్ చెప్పేవాళ్ళు, రిలీజియస్ సర్మాన్స్ జరిపించే వాళ్ళు. మోరలిస్ట్ అంటే కన్సర్న్ ఉన్న వాళ్ళు అండ్ ఎవరికైతే ఏది మంచి ఏది చెడు అని తెలుసో వాళ్ళని మోరలిస్ట్ అంటాము. పార్టనర్ అంటే ఎవరైతే క్షమిస్తారో వాళ్ళని పార్టనర్ అంటాము. హూ గ్రాంట్స్ ఫర్గివ్నెస్. ఓకే, నెక్స్ట్. ఓకే, close test. The Maasais live in dash very beautiful part of Africa. Live in a very beautiful part of Africa. They live on the wide plains in southern and northern Kenya and northern Tanzania. The area dash of miles. The area dash of miles rolling grassland. The area consists of miles of rolling grassland on which you can find thorny bushes and rocky hills. The people move from one place to another according to the seasons, looking for grasses and other plants dash which the cattle graze. So, on which the cattle can graze. They have no permanent home. When they want to settle in a place for some time, they build a kind of camp called a manyata, where a few families live for a dash weeks for a few weeks. Then they move on again, taking their few dash with them, taking their few wala belongings, taking their few with them and burning the old manyata to the ground. Okay, so ఇది ఇవాళ 25 ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ గా ఉంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.